హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పుల్ల బెల్లం కర్రీ ఎలా చేయాలో మామిడికాయ పుల్ల చేసేద్దాం. బెల్లం కర్రీ ఎలా చేయాలో చూద్దామా. పుల్లగా తీయగా కారంగా ఉండే ఈ మామిడికాయ పుల్ల బెల్లం కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ప్యాన్ తీసుకోవాలి, అందులో మనం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసి ఎండుమిర్చి ఇంకా అలాగే వెల్లుల్లి ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌనిష్గా మారాక అందులో లైట్గా ఇంకా మనం పసుపు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే మాత్రం అందులో వేసుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా మగ్గనించాలి. ఆ తర్వాత వచ్చేసి మనం అందులో మనకు తగినంత ఉప్పు ఇంకా ధనియాల పొడి ఇంకా కారం వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉండాలండి. సిమ్లో పెట్టుకోవాలి, మనం హైలో మాత్రం పెట్టకూడదు, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ మూత తీసి మనం ముందుగా కట్ చేసుకుంటాం కదండి, బెల్లం కూడా తరిగి పెట్టుకోవాలి. అవి కూడా బెల్లం కూడా అలానే వేసుకోవాలండి. వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మనం వాటర్ ఏమి వేయక్కర్లేదండి, ఆ బెల్లం వేస్తాం కాబట్టి దాని అనేది గ్రేవీలా వస్తుందండి. కాబట్టి అదే సరిపోతుంది. మీకు కొంచెం గ్రేవీలా కావాలంటే వాటర్ అయితే వేసుకోవాలండి. మా కర్రీ అయితే రెడీ అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి.